హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా వంకాయ బజ్జీలు చాలా రుచిగా చేసుకోవచ్చండి. ఇలా చేసినట్టయితే వంకాయ బజ్జీ కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బజ్జీలు ఎలా చేసుకోవాలని చూద్దాము. దీనికోసం నేను ఒక 3 వంకాయలు తీసుకున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చండి. ఈ వంకాయలు కట్ చేసుకునే విధానం తెలిస్తే మనకి బజ్జీలు అయితే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక వంకాయని తీసుకొని ఇప్పుడు మొదట్లో కొంచెం కటింగ్ చేసుకోవాలండి. వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు చాకుతోటి ఇలా మధ్యలోకి ఇలా మనకి చివర్న అనేది కట్ కాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా పొడవు వంకాయలతోటి మనం బజ్జీలు చేసుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు వీటిని 6 భాగాలుగా కటింగ్ చేసుకోవాలి మనం ఈ వంకాయల్ని. మనకి ఈ వంకాయలు లేతగా సన్నగా ఉండాలండి. ఇలా ఉన్నాయి అయితే మనకి ఎన్ని పీసులుగా వస్తాయో అన్ని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతాయి కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండేలాగా ఇలా సమానంగా కటింగ్ చేసుకోండి. మనం బాండీలో వేసి వేయించుకునేటప్పుడు మనకి ఎక్కువ తక్కువగా లేకుండా ఇలా సమానంగా ఉంటే బాగుంటుంది. వీటిని కూడా ఎక్కువగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు పిండిని అయితే కలుపుకుందాము. ఒక జల్లెడ తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి కాస్త జల్లించుకున్నట్టయితే మనకు ఆ పిండిలో ఏమీ లేకుండా ఇలా జల్లించుకోవాలండి. ఇప్పుడు ఆ పిండి జాలిలోనే మరొక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కాస్త జల్లించుకుంటే మనకి లోపట ఏమీ లేకుండా ఇలా నీట్గా జల్లించుకోవాలి. మనం శనగపిండి ఎంత తీసుకుంటామో కార్న్ఫ్లోర్ కూడా అంతే తీసుకోవాలి. అలాగే దీంట్లోకి రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా చూసి తగినంత వేసుకొని, ధనియాల పొడి కొంచెం వేసుకొని, గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. అవి అన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా చూసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని మనము ఆలు బజ్జీ కంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మనం పిండి గట్టిగా కలుపుకుంటే మనం వంకాయ బజ్జీలు వేసుకున్న తర్వాత కరకరలాడుతూ వస్తాయి. పిండి కాస్త పల్చగా కలుపుకున్నట్టయితే మనకి మెత్తగా వస్తాయి. ఇప్పుడు చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో వేసుకొని ఇలా పిండిని మాత్రం పైన ఇలా అంటించుకోవాలి. మనం పిండి కాస్త గట్టిగా కలుపుకున్నాము, అలాగే సోడా వేయలేదు కాబట్టి మనకు కరకరలాడుతూ వస్తాయండి. కార్న్ఫ్లోర్ ఖచ్చితంగా వేసుకోండి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా పట్టించిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి పెట్టేసి మిగతా వంకాయలు కూడా సేమ్ ఇలాగే పిండిని పట్టించాలి. ఇలా ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మిగతా వంకాయలు కూడా దాంట్లో వేసుకొని వాటికి కూడా బాగా పట్టించుకోవాలి. మనకి వంకాయ ముక్కలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇలా ఫ్రై చేసిన వంకాయ బజ్జీలు మనం పప్పులోకైనా ఏదైనా పచ్చడి ఏదైనా రైస్లో తినేటప్పుడు అయితే ఇంకా బాగుంటాయండి. నార్మల్గా విడిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. రైస్లో తిన్నట్టయితే అంచుకు ఇంకా బాగుంటుంది. ఇలా అన్నిటికీ బాగా పట్టించి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి పిండి ఎక్స్ట్రాగా ఉంది అనేసి నిండా పెట్టేశారంటే మనకి బజ్జీలు ఫ్రై చేసిన తర్వాత కరకరలాడుతూ రావు. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ కాస్త కాగిన తర్వాత కొంచెం పిండిని వేసుకొని చూడాలి. మనకి ఆయిల్ ఎక్కువగా కాకూడదండి, లైట్గా కాగిన తర్వాతే ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అప్పుడు మంట సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకుంటే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. ఎంత నిదానంగా వేయించుకుంటామో అంత బాగుంటాయండి ఈ బజ్జీలు. ఇలా వేసిన వెంబటే కలపకుండా కాస్త వేగిన తర్వాత ఇలా వంకాయ ముక్కల్ని ఇలా సపరేట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మనకు ఆ పిండి అనేది అంతా పట్టేసుకొని అక్కడే ముద్దలాగా ఉంటాయండి. మనం ఇలా కలుపుకుంటూ నిదానంగా ఇలా ముక్కలన్నీ విడదీసుకోవాలి. విడదీసుకుంటేనే మనకు కరకరలాడుతూ వస్తాయి. మెల్లగా ఒకసారి తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాతే తీసుకోవాలి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తీసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఇలా పట్టుకొని అప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వంకాయ బజ్జీ కరకరలాడుతూ క్రిస్పీగా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఉండే వంకాయలు మాత్రమే తీసుకోవాలండి. తెల్ల వంకాయలు అయితే అస్సలు బాగోవు. మనకి ఇలా సన్నగా పొడవు వంకాయలు అయితే చాలా బాగుంటాయి. అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చాలా సింపుల్గా చాలా రుచిగా చేసుకునే కరకరలాడే
వంకాయ బజ్జీ చాలా బాగున్నాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా వంకాయ బజ్జీ కరకరలాడుతూ చేసుకొని తిని చూడండి. చాలా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే రైస్లోకైనా కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటాయండి. సింపుల్గా చేసుకునే వంకాయ బజ్జీ కరకరలాడుతూ చాలా బాగున్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. వీడియో ఫుల్గా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.